దివ్య ఎటో వెళ్ళొస్తున్నారు. అమ్మా హరి ఉన్న దివ్యతో కూడా మాట్లాడినా, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంగో నీ కోడలు. సంతోషం బిడ్డ. హరి దివ్య మీకైతే ఇష్టమేనా? మాకు ఇష్టమే ఆంటీ, అయినా రావాలంటే మంచి దొరకడు తన అదృష్టం. దివ్య నా కొడుకు అసలే అమాయకుడు, ఎవరేం చెప్పినా నమ్ముతాడు. నువ్వే కొంచెం మంచిగా చూసుకోవాలి. ఏంటంటే రాఘవ అమ్మాయి కూడా అంత లేదంటే ఏదో చూడడానికి అట్లా అవుపిస్తాడు, మన అందరికంటే తెలివిగల్లోడు. ఏమో లేదు దివ్య, మీరిద్దరైతే సంతోషంగా ఉండండి, ఎట్లాంటి గొడవలు పడకుండా. గొడవలు ఎందుకైతే అమ్మా, నేను దివ్యని బాగా అర్థం చేసుకుంటా, దివ్య కూడా నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఇక మా ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకైతే ఏమంటావు దివ్య? ఆంటీ కట్నం గిట్ట ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుర్రా? మరి పెళ్ళి ఎప్పుడు చేద్దాం మరి? కట్నం ఎందుకు హరి, వాళ్ళిద్దరు మంచిగా కలిసి బతుకుతే అదే ₹1,00,00,000 కట్నం. సంతోషం ఆంటీ. సరేగానండి, మరి పెళ్ళి ఎప్పుడు చేద్దాం మరి? నువ్వును రాఘవ ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళిరండి, ఎప్పుడు వీళ్ళ పేరు మీద మంచుకున్నదో అప్పుడే చేద్దాం. సరే ఆంటీ. రాఘవ దివ్య మీరు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా కలిసి ఉండండి. నువ్వు అంతలా చెప్పాలా హరి? అయినా నువ్వేదో దూరం వెళ్తున్నట్టు ఎందుకు చెప్తున్నావు? ఎలాగో అందరం కలిసి ఉంటాం కదా, చూస్తావు కదా ఎలా చూసుకుంటాం. బిడ్డ బావతో మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడినా మరి ఏమన్నాడే? మాట్లాడొచ్చిన నాన్న, నీ ఇష్టమే నా ఇష్టం అన్న కదా, మీకు నచ్చినట్టు చేయండి. అదే బిడ్డ, మరి నువ్వు బావని పెళ్లి చేసుకున్నావు నాకు ఇష్టమే అంటే నేను పోయి మాట్లాడతాను. ఇష్టమే నాన్న, బావకు కూడా నేనంటే ఇష్టమేనంట. నువ్వు ఈ విషయం చెప్పినా కదా నాకు సంతోషంగా ఉన్నదిరా. ఇప్పుడు అక్క కూడా బావ కూడా సంతోషంగా ఉంటారు ఈ విషయం తెలిసిన తర్వాత. విజయవా అయ్యగారి దగ్గర పోయి డేట్ లైన్ మొత్తం రాసుకొని వచ్చిన, అన్ని ముహూర్తాలు ఈ రోజు నుంచి బాగానే ఉన్నాయి. మరి ఏమంటావు? ఏంది నాన్న ఇప్పుడే ముహూర్తాలు అంటున్నావు? నాకన్నా పెద్దది అక్క ఉన్నది కానీ అక్కకు చేసినాకనే నాకు కదా. జానవా మరి నువ్వేమంటావే? నాన్న ఇప్పుడైతే నా మనసేం బాగాలేదు నాన్న, కొన్ని రోజులు నేను హైదరాబాద్ పోయి వస్తా, దాని తర్వాత మాట్లాడతా. సరే బిడ్డ జానవా, నువ్వు హైదరాబాద్ పో, నీ ఫోన్ అర్థంట్లేను. కాకపోతే ఏంటంటే పెద్దదాన్ని పెట్టి చిన్నదాన్ని చేస్తే ఎట్లా అనుకుంటారు, సమాజం వేరే రకంగా అనుకుంటారు కదా. నాన్న నాకు ఒక 1 month టైం నాన్న, ఆ లోపు నేను హైదరాబాద్ పోయి వస్తా, తర్వాత నువ్వు అన్నట్టే నీ ఇష్టంగా మ్యాచెస్ చూద్దు. సరే బిడ్డ నువ్వు హైదరాబాద్ పో, ఈ మధ్యలో నీకు సంబంధాలు కూడా చూస్తా. ఒకవేళ మంచిగా కుదిరింది అనుకో ఇద్దరికోసారి చేయచ్చు, అది నేను ఆలోచించేది. సరే నాన్న, హైదరాబాద్లో మన బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం సెట్ అయిన తర్వాత వస్తా, రేపు వెళ్ళేసి వస్తా మరి. సరే బిడ్డ నేను బాబాయ్తో మాట్లాడతా.